వందనాలండి. గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు దేవుడు తన సజీవమైన రెక్కల కింద మనల్ని అందరినీ దాచి కాచి కాపాడిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరియు వాక్యంలోకి వెళ్లే ముందు మరి ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన అమూల్యమైన గొప్ప నామ కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన జాలిగల దేవానికి వందనాలు. నాయన కొద్దికాల సమయంలో నీ పాదాలు చెంత చేరున్నామయ్యా, నీకు వందనాలు తండ్రి. నాయన కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన మేము పరిశీలించి నాయన ప్రభా కొన్ని విషయాలు మేము తెలుసుకోవటానికి మీరు కృప చూపమని అడుగుచున్నాను. వాక్యం ద్వారా నాతోనూ మాతో మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాను. దేవానికి వందనాలు తండ్రి. ఈ మాటలు ఆయా గ్రామాలు, ప్రాంతాలు, జిల్లాలు, దేశాల్లో ఆయన కుటుంబాల్లో ఉండి మా బిడ్డలందరూ వినుచున్నారయ్యా. వినగల చెవి, గ్రహించే మనసు ప్రతి వారికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావాల్ని ఆరోపించుకుంటూ బిడ్డలందరినీ కూడా నీ కృపహస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు నామని అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి ఒకసారి దేవుని వాక్యంలోకి మనం వెళ్లే ముందు యెహోషువ 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, మరి 6వ అధ్యాయము మరి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దామండి. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి కనాను దేశము రావడానికి మరి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు పడినప్పటికీ దేవుడు తన మరి మోషే నాయకత్వంలో అక్కడికక్కడే శిక్షిస్తూ వచ్చేవారు. అటువంటి సమయంలో మరి మోషేని దేవుడు పిలుచుకున్న తర్వాత యెహోషువ నాయకత్వంలో వీరు ఇశ్రాయేలీయులు ప్రయాణం సాగిస్తూ ఉన్నారండి. ఇశ్రాయేలీయులు ప్రయాణం సాగిస్తూ ఉన్నప్పుడు మోషేతో మరి ఇశ్రాయేలీలందరితో కూడా దేవాది దేవుడు చెప్తూ ఉన్న మాట ఏంటి అని అంటే, ఇక్కడ 6వ అధ్యాయము మరి 18వ వచనంలో ఉంది. ఏంటి అని అంటే, మీకు ఎదురుగా ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నారంటే మరి ఎరుకో గోడలు కూలగొట్టుకుని ఎరుకో పట్టణాన్ని నాశనం చేయటానికి మీరు వెళుతున్నారు. దాన్ని మీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అది నాశనం చేయబోతున్నారు గనక మీరు అక్కడ చేయవలసింది ఏంటంటే అది ఎరుకో పట్టణము శపించబడినది కనుక మరి 18వ వచనంలో రాయబడింది, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొని రాకూడదు. తీసుకొని నెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెములకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలీయులందరికీ చెప్పారు. అంతేకాదు మరి యెహోషువ కూడా వీరికి తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అయితే ఈ పట్టణాన్ని కూలగొట్టారు. ఈ పట్టణమును కొలగొట్టి వాళ్ళందరినీ కాల్చివేసిన తర్వాత అక్కడి నుంచే ఏగులు వారిని ఆ ప్రక్కన ఉన్న హాయిపురమునకు పంపించారు. ఆ పట్టణము మనం వెళ్ళినప్పుడు ఆ పురమును మనం ఏ విధంగా జయించగలము, ఎలా వెళ్ళాలి, ఎంత జనం ఉంటారో మీరు చూసి రండి అని వేగులు వారిని పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఎక్కడ ఉందంటే 7వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంది. చూద్దాం, చూడండి. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగి చూడడని చెప్పి బేతేలు తూర్పు దిక్కున బేతావేను దగ్గరనున్న హాయి అని పురమునకు ఎరుకో నుండి వేగులు వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి అందరినీ వెళ్ళనీయకుము, 2-3 వేల మంది వెళ్లి హాయిని పట్టుకొని వచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారని చెప్పారు. హాయిపురానికి వెళ్ళినోళ్ళు చూసి వచ్చి యెహోషువ చెప్తున్నాడు, అందరం వెళ్ళక్కర్లేదు, కొద్ది మందిగా వెళితే హాయిపురమును ఈజీగా పట్టుకోవచ్చని. అయితే మరి మోషే ఏం చేశారు అని అంటే, మన 4వ వచనంలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని హాయి వారిని ఎదుట నిలువలేక పారిపోయారు. అంతేకాదండి, పారిపోవటమే కాదు, ఈ 3,000 మందిలో మరి 5వ వచనంలో ఉంది, వారిలో 36 మనుషులను హతం చేశారు. ఎవరు? హాయి మనుషులు ఇశ్రాయేలీని హతం చేశారు. ఈ వార్త విన్న యెహోషువ ఎందుకు ఇలా జరిగింది,
ఎందుకు ఇలా జరిగింది, దేవుడు వెళ్ళమని చెప్తుంటూ వెళ్తున్నాం కదా, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి ఇక్కడ మోషే చాలా వేదన పడిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 6వ వచనంలో ఉంది, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మును నశింపచేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దానుని ఎందుకు దాటించితివి? అమోరీయులకు అప్పచెప్పడానికి ఈ యోర్దాను నుంచి మమ్మల్ని ఎందుకు దాటించావు? ఆ యొక్క భయంకరమైన పరిస్థితి నుంచి మరి మమ్మల్ని తప్పించి రక్షించావే, ఎర్ర సముద్రమును పాయలుగా తీసుకుని వచ్చావే, ఇదంతా ఏమైపోతుంది, ఎందుకు ఈ విధంగా జరిగింది అని చెప్పి వీళ్ళందరూ కలిపి తల మీద ధూళి పోసుకుని కన్నీరు కాస్తూ రోదన ధ్వని చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది ప్రభువా కనికరించుము, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలనయ్యా, ఎందుకు తిరిగి వచ్చారు శత్రువుల ఎదుట నుండి అని చెప్పి మరి ఏడుస్తూ ఉన్నారు. అంటే ఎరుకో వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయుల బయలు చేత చుట్టూ ప్రాకారం కట్టుకుని లోపలికి ఎవరు రాకోకుండా, వెలుపలికి ఎవరు వెళ్ళకోకుండా అంత బందోబస్తులో ఉన్నారు ఇశ్రాయేలీయులు. అంత భయపడేవారు. అయితే ఇలా భయపడుతున్నారు అందరూ చూసి. కానీ ఎందుకు ఈ ప్రజలకి ఇజ్రాయేలుని అప్పచెప్పావయ్యా, ఎందుకు వీళ్ళు పారిపోవలసి వచ్చింది అని చెప్పి ఇజ్రాయేలీలు అందరూ మరి యెహోషువ బట్టలు చింపుకొని ఇశ్రాయేలు పెద్దలు అందరూ కలిపి సాయంకాలం వరకు తల మీద ధూళి పోసుకుని ఏడుస్తూ ఉన్నారు. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారని అంగలారుస్తూ ఉన్నారు. కానానీయులు ఈ దేశం నివాసులను విని మమ్మును చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసినలా ఘనమైన నీ నామం గుర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా మళ్ళా చెప్తున్నారు, వీళ్ళందరూ మమ్మల్ని నాశనం చేస్తే, మీ భూమి మీద మమ్మల్ని లేకుండా మా పేరు లేకుండా చేస్తే ఘనమైన నీ నామం ఏమైపోతుందయ్యా, ఎందుకయ్యా ఇలా జరిగింది అని చెప్పి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన మరి 13వ వచనం నీవు లేచి 12వ వచనంలో ఉందని ఇశ్రాయేలీలు 11వ వచనం ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, లెమ్ము యెహోషువ లెమ్ము, నీ మొక్కము నేల మోపుకొని చూస్తున్నా. ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఇశ్రాయేలీలు పాపం చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామానులు దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు శాపగ్రస్తులే, శత్రువుల ఎదుట నిలువలేక ఉన్నారని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ప్రజలు ఎందుకు నేల మోపుకుని ఏడుస్తున్నాం? ఇశ్రాయేలీలు పాపం చేశారు. ఆ యెరికో పట్టణంలో శపితమైన దానిని నేను తీసుకుని రావద్దు అని నేను చెప్తే వారు వినకోకుండా వారు కొంత తెచ్చుకుని గుడారంలో దాచుకుని నా మాట మీరి ఉన్నారు, పాపం చేసి ఉన్నారు, బొంకుతున్నారు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకుని ఎవరు ఈ పని చేశారో వారిని పట్టుకుని దాన్ని అశుద్ధమైన దానిని వారిని కూడా మీ ఇశ్రాయేలులో ఉండకుండా మరి దాన్ని తుడిచివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని వాక్యము చెప్పబడుతుంది. చూద్దాం, చూడండి 5వ వచనం అప్పుడు శక్తమైన కనెక్ట్ అవ్వట్లేదు. అప్పుడు 5వ వచనంలో చూద్దాం. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకును వానికి కలిగిన వారందరినీ అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలాగనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీలో దుష్కార్యం చేసిన వాడు అనెను.
ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు పరిశుద్ధపరచుకుని మీరు లేగండి, మీలో శక్తమైంది ఎవరి దగ్గర అయితే ఉందో వారికి కలిగిన వారందరినీ కూడా అగ్ని చేత కాల్చివేయండి అని చెప్పి మరి దేవుడు యెహోషువతో మరి చెప్తూ ఉన్నప్పుడు మరి యెహోషువ ఒక్కొక్క గోత్రంలో వారిని అందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. 12 గోత్రాల్లో ఉన్న వారిని ఒక్కొక్క గోత్రాన్ని పిలుస్తూ ఉన్నాడండి. ఒక్కొక్క గోత్రం చూడండి, ఇక్కడ ఏమవుతుంది, యోధా గోత్రం పట్టబడుతుంది. యోధా వంశంలో అందరినీ పిలిచినప్పుడు జరహీల వంశం పట్టబడను. జరహీల వంశమును పురుషుల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు లబ్ధి పట్టబడెను, జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంట పురుషులను వరుసలు దగ్గరకు రప్పింపబడినప్పుడు యోధా గోత్రములోని జరాహు ముని మనవుడును లబ్ధి మనవుడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడెను. ఇక్కడ చూడండి, ఆకాను పట్టబడెను. ఎక్కడి నుంచి వచ్చిందండి? మరి వారి పూర్వీకుల నుంచి కూడా వాళ్ళ వంశం నుంచి ఫలానా 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 అని చెప్పుకుంటూ వచ్చింది. ఆకాను పట్టబడినప్పుడు మరి ఇక్కడ చూసిన అప్పుడు యెహోషువ ఆకానుతో చెప్తూ ఉన్నాడండి. ఆకాన్ని అడుగుతున్న, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు ఆకాను పట్టుకున్నారు. ఆకాను దొరికినాడు. ఆకాను అడుగుతున్నాడు, నా కుమారుడా, నువ్వేం చేసావో, నువ్వేం పట్టుకుని వచ్చావో దేవుని ఎదుట చెప్పి ఒప్పుకో అని చెప్పి యెహోషువ అడుగుతున్నప్పుడు మరి ఆ ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా గుడారముల మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నది. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయూ ఒప్పుకొనెను. ఏమని చెప్తున్నాడండి? షేనారు వస్త్రమును డేరాల మధ్య భూమిలో వెండి బంగారము ఇవన్నీ బంగారు కమ్మి తీసుకుని వచ్చి నేను గుడారంలో దాచిపెట్టాను. నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేశాను అని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ దేవుని వాక్యము ముందే చెప్పాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, శపితమైనది ఎవరి వద్ద దొరుకునో వారికి కలిగిన వారందరినీ అగ్ని చేత కాల్చివేయమని దేవుని వాక్కు చెప్పబడింది. ఆయన ముందే చెప్పాడు, ఏర్పాటు శపితమైన దానిలోంచి మీరు ఏదైతే తీసుకుని రాకూడదు. 18వ వచనంలో ఉంది, చదవం కదండి, 6వ అధ్యాయం 18వ వచనంలో, శపించబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకుని ఎడలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాళెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగు చేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారమును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగునని వాటిని యెహోవా ధనాగారంలో ఉంచాలని చెప్పారు. కానీ ఇతను తెచ్చుకుని గుడారంలో దాచుకున్నాడు. ఇశ్రాయేలీయులందరికీ కూడా శాపం కొని తెచ్చాడు. వెంటనే ఆకాను పట్టబడినప్పుడు మరి యెహోషువ అడుగుతున్నప్పుడు అతను ఒప్పుకొని అదిగో నా గుడారంలో దాచిపెట్టాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఇక్కడ భయంకరమైన పాపం ఏం జరిగింది? అప్పుడు యెహోషువ దూతలను పంపి ఆ డేరాలో ఉన్నాయన్నీ తీసుకుని వచ్చారు. కాబట్టి వారి డేరాల మధ్య వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలు వారందరూ జరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను డేరాను వానికి కలిగిన సమస్తమును పట్టుకుని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులు అందరూ వారి రాళ్లతో చావు కొట్టిరి. వారి రాళ్లతో చావు కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ల పెద్ద కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ చూడండి, ఆకాను చేసిన పాపం. ఆకాను చూపు శోకం బేగా అది నీకేలనోయి ఓ సోదరా, పోకు పాపము దన దోపునకై కొన్ని రాకుని ఇంటికి శాపంబును సిల్వదే.
శీఘ్రమే చూడుమిక, బలియాయే నీ కొరకేసుడు. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. చూడండి, ఆకాను చూపు పాపమునకు కారణమైంది. తన ఇంటికి శాపాన్ని కొని తెచ్చింది. కుమారులు కుమార్తెలు అతను తెచ్చుకున్న బంగారము వెండి అన్నిటినీ కలిపి వారు కాల్చివేసి రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఎరుకో పట్టణంలో ఉన్న వేశ్య యేసుప్రభు పిల్లల్ని, దేవుని పిల్లల్ని దాచిపెట్టి వేగులు వారిని దాచినందుకు తాను అక్కడే ముందు చూడండి, 6వ అధ్యాయం 23వ వచనంలో, వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె ఇంటిని, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారందరిని వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపల నివసింపజేసిరి. వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలు పాడ వెలుపల వారు నివసింపజేసిరి. శపించబడిన దానిలో ఉన్న రాహాబు అని వేశ్య తన కుటుంబాన్ని, తన తండ్రిని, తన తల్లిని, తన సహోదరులను, తన కలిగిన వారందరినీ కూడా వారితో పాటు నశించిపోకుండా, శాపగ్రస్తమైన పట్టణంలో ప్రజలతో నశించిపోకుండా ఇశ్రాయేలుతో ఉండటానికి గొప్ప కారకురాలుగా ఆమెను మనం చూస్తూ ఉన్నానండి. అయితే ఇశ్రాయేలీలో ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క ఆయన యొక్క గొప్పతనమును చూసి ఆయన పెట్టింది తింటూ అనేక రకాలుగా బ్రతుకుచు కూడా ఉన్న ఆకాను ఆ చూపులు మంచివి కాక వాటిని ఆశించి, ఆ ధనాన్ని ఆశించి వాటిని తీసుకుని రావటం ద్వారా కుటుంబానికి శాపము తెచ్చాడు. చూడండి, ఒక వేశ్య శాపగ్రస్తమైన కుటుంబం నుంచి కుటుంబాలను అందరినీ రక్షించుకుంటే, ఆశీర్వదించబడిన జనాంగంలో ఉన్న ఈ ఆకాను తన కుటుంబానికి శాపం తెచ్చి ఆ ప్రజల్లో ఉండకుండా తుడిచివేడినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈ విధంగానే రాజులు 2వ రాజుల 5వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. నయమాను కుష్టు వ్యాధి కలిగిన నయమాన్ని అతడు ఇజ్రాయేల్ దేశం చిన్నది, అక్కడ సోమ్రోన్లో ప్రవక్తున్నాడు, వెళ్ళు అక్కడ నువ్వు బాగుపడతావని చెప్పినప్పుడు ఆమె మాట విని అక్కడికి వెళ్ళి బాగుపడి అతను తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఎలీషా దగ్గర ఉన్న గేహాజీ పనివాడు అక్కడ తెచ్చిన ఆ యొక్క వస్త్రాలను చూశాడు. ఆ వెండిని, బంగారు వాటిని చూసి వాటిని ఆశించి పరుగు పెట్టుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి అబద్ధమాడి నా యజమానుడు పంపించాడు దైవజనుడు అని చెప్పి అతని దగ్గర సంచులు తీసుకుని అతనితో పనివారంతో పాటు తీసుకుని వచ్చి తన గుడారంలో దాచుకున్నట్టు, తన ఇంట్లో దాచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నాను. ఇక్కడున్నావా? నీవు ఆ యొక్క నయమాను దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆ సొమ్మును నీ ఇంట్లో దాచిపెట్టుకుంటున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? ఎందుకు? జీవాది దేవుని చూస్తున్న దేవుడు మోసం చేయాలని చూస్తున్నాం అని చెప్పి అక్కడ చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే దేవుని దగ్గర బ్రతుకుతూ, దేవుని సన్నిధిలో ఉంటూ శాపాలు కొని తెచ్చుకుంటున్నారండి. ఎటువంటి దేవుడు, ఎటువంటి గొప్ప దేవుడు, ఎటువంటి శక్తిమంతుడు తెలుసుకుని. కానీ ఆ యొక్క నయమానైతే ఇక్కడి నుంచి ఆశీర్వాదం తీసుకుని, మట్టి నాకు 2 గాడిదలు మోయు మట్టిని నాకు ఇవ్వయ్యా, నేను తీసుకుని వెళ్తాను నా దేశంలో అని చెప్పి గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోండి. దేవుని జనాంగమా, దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నాం. మనము దేవుని జనాంగంగా పేరు పెట్టుకుని మనం జీవిస్తున్నాం. మనం ఏ స్థితిలో బ్రతుకుతున్నాం? దేవుని విడిచిపెట్టి వేరొకటి ఏవేవో ఆశిస్తూ మనం వెళుతూ ఉన్నామా? ఎలీషా ప్రార్థన చేశాడు. యెహోషువ ప్రార్థన చేశాడు. ఏంటయ్యా, ఎందుకు మాకు శాపం వచ్చింది, ఎందుకు మాకు భయంకరమైన పరిస్థితులు వచ్చాయి అని చెప్పి తల మీద ధూళి పోసుకుంటూ ఉదయం మొదలుకొని రాత్రి వరకు తండ్రి పెద్దలతో అందరితో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు చేసిన పాపమును దేవుడు చూపించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఆయన మాట వినకపోతే మన ఇంటికి శాపాన్ని కొని తెచ్చుకుంటాం. కుటుంబ యజమానుడిగా, కుటుంబ పరిస్థితులు ఎరిగిన వాడుగా. చూడండి, యజమానుడు దేవుడు లెక్క అడుగుతాడు, కుటుంబ యజమానుని అడుగుతాడు. మోషే నాయకుడిని అడుగుతున్నాడు. మోషే ఇజ్రాయేలు నాయకుడిగా మోషే తర్వాత యెహోషువ వచ్చినప్పుడు యెహోషువని అడుగుతున్నాడు. ఏంటయ్యా, మమ్మల్ని ఎందుకు ఈ విధంగా తుడిచిపెట్టాలనుకుంటున్నావు అని అంటే, నేను తుడిచిపెడతాం కాదు,
నీ జనాంగములో పాపం ఉంది అని చెప్పారు. చూడండి, ఆదాము అవ్వలు జీవిస్తూ ఉన్నప్పుడు ఆదాము అవ్వ చేసింది పాపం. కానీ ఎవరిని అడిగాడండి? ఆదాము ఎక్కడున్నావు, ఆదాము ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. తర్వాత అవ్వని అడిగాడు. కానీ ముందుగా యజమానుడిగా, మనము కుటుంబాన్ని కాపలా కాసే యజమానులుగా యెహోషువ అందుకే చెప్తున్నాడు, మీరు ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదమని. ఆ సరసాల నావికుడు మరి పౌలు సేనలను వాళ్ళు రక్షించినప్పుడు ఆ రాత్రి చెప్తున్నాడు. ఆ రాత్రి ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతను నపుంసకుడు వెళుతూ దారిలో బాప్తీసం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వాక్యం యథార్థము సత్యము జీవంతో కూడింది. ఈ మాటలు వింటున్నా మనము ఒకవేళ దేవునికి దూరంగా ఉంటున్నామా? ఒకవేళ దేవుడు మనల్ని చూడలేదు అని అనుకుంటున్నావా? నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా నడుస్తున్నావో ఆయన అన్ని చూస్తున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నా పాదాల దగ్గర మీరు కూర్చున్నాం మనము, ఆయన పాదాల దగ్గర కూర్చున్నాం మనము. మనం ఏం చేస్తున్నాము? మనం కూర్చోవటం, మనం లేవటం, మా తలంపులు సమస్తం ఆయన ఎరిగిన దేవుడు. ఆయన నామము లోకమంతా సంచారం చేస్తుంది. ఒకవేళ ఇంకా నీవే మోసం చేసుకుంటున్నావు, కానీ దేవుణ్ణి కాదు మోసం చేసేది. నన్ను మోసం నేను చూడట్లే, ఎవరిని చూడట్లేదు, కానీ నిన్ను మాత్రం చూస్తున్నాడు ఆయన. నిన్ను చూస్తున్న వాడు చూడటం లేదని అనుకుంటున్నామేమో, నిన్ను చూస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. భయపడి మనం బ్రతకకపోతే ఆయన ఉగ్రతను కొని ఇంటికి తెచ్చుకుంటాం. అటువంటి ఉగ్రత పాలు మనం కాకుండా మనము నిత్యము ఆశీర్వాదాలు పొందుకునేలా ఉండాలని దేవుని పేరట మీకు మనం చేస్తున్నాం. ఏసన్ గారు చిన్న మాట చెప్పారు. ఆయనంట పక్కన ఆయన దగ్గరికి వెళ్ళి, రాములు అది చర్చి పని చేస్తానన్నాడు, అతను కనిపించలేదు, నీకేమైనా కనిపించాడా, ఇలా వస్తున్నాడా అని అడిగాడంట. అడిగితే అతను అన్నాడంట, మొన్న సినిమా హాల్ దగ్గర నుంచి వెళ్ళటం నేను చూశానయ్యా అని చెప్పాడంట. ఇలా 4 రోజుల తర్వాత అతను అక్కడికి వచ్చాడంటండి. అక్కడికి వచ్చిన తర్వాత అడుగుతున్నాడంట, మరి ఏసన్ గారు అన్నారంట, మరి ఎక్కడికి వెళ్ళిపోయావు రాములు? నేను రాములను అడిగాను, అతన్ని అడిగాను, నువ్వు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళాడు, కొద్దిగా పని ఉందని అని అడిగితే దగ్గర నుంచి వెళ్తున్నావు అని చెప్పాడంటే, ఎవరు చెప్పాడయ్యా నీకు? నేను సినిమా చూసాడా? నేను ఒక్కనే వెళ్తున్నాను అనుకుంటున్నాడా? నాతో పాటు మన సంఘం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? చాలా మంది ఉన్నారు, నేను చెప్పనా అని ఎన్ని చెప్పేస్తున్నాడంట. అప్పుడు ఏసన్ గారు అన్నారంట, అతడు నువ్వు సినిమాకి వెళ్ళావని చెప్పలే, సినిమా హాల్ దగ్గర నుంచి సైకిల్ మీద వెళ్తాం చూశానని చెప్పాడు. అలాగండి అయ్యా, నా గురించి నేనే చెప్పేసుకున్నానంటారా అని అంటే, పాపాన్ని మనం ఒప్పుకోము, కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఒప్పుకోము, కప్పుకుంటున్నాం. ఆకాను కప్పుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు, పట్టబడ్డాడు. అలాగే మరి గేహాజీ మరి పాపమును ఒప్పుకోకుండా కప్పి పెట్టుకున్నాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. తన కుటుంబస్తులు తరతరాల వరకు వారి కుష్ఠరోగము నయమని ఏదైతే పోగొట్టుకున్నారో ఆ కుష్ఠరోగం పొందుకున్నారు. ఈ దినాల్లో మనము ఏ విధంగా ఉంటున్నాం? మనల్ని క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ఆయన మనల్ని అందరినీ చూస్తున్న దేవుడు. అందుకే హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి నేను తట్టుతున్నాను, ఎవడైనా నా స్వరమిని తలుపు తీస్తే వానితో నేను నాతో కలిసి భోజనం చేస్తారని. కానీ ఆయన మాట్లాడటానికి మాత్రం నీ హృదయం ఇవ్వట్లేదు. కానీ ఎవరైనా పిలిచారనుకోండి, పాపమ్మకు స్నేహం చేయడానికి ఎవరైనా పిలిచారనుకోండి, పరుగులు. దేవుని సన్నిధి కంటే పరుగులు లేవు. దేవుని సన్నిధిలో అంటే మరి మనం దేవుని ప్రేమించేవారు కాదు, పెంచి పోషించి ఆదరించి ఆదుకుని దేవుని విడిచిపెట్టి పాపమునకు పరిగెడుతున్న ఆకాను పరిపెట్టాడు గెహాజీ. ఆకాను తన కుటుంబానికి శాపం తెచ్చుకున్నాడు. నువ్వే శాపం తెచ్చుకుంటావో, దేవుని దగ్గర ఆశీర్వాదం తెచ్చుకుంటావో ఆయన నీ ముందు పెడుతూ ఉన్నాడు. 2 కూడా నీ దగ్గరే ఉన్నాయి, ఏది కావాలో కోరుకోమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనము భయంకరంగా కరోనా వైరస్తో రకరకాల పరిస్థితుల్లో రకరకాల రోగాలు, ఒక్కటి కాదు ఎన్ని కాదు ఎన్నో రోగాలు, ఇదైతే బయటికి కనిపించి అందరూ ఎదుట భయాందోళన గురవుతుంటే ఎన్నో రోగాలు, క్యాన్సర్ లాంటివి ఎన్నో, చిన్నపిల్లలు పెద్ద ఎంతో మంది బలైపోతూ ఉన్నారు. ఎన్నో రకాలుగా నెమ్మది లేని వారుగా, శాంతి లేని వారుగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్న మనము మరి యెహోషువ ప్రార్థన చేస్తాడు, ఎందుకు జరుగుతుందయ్యా ఇదంతా, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు
మనమందరము కూడా ప్రార్థన చేయాలి. అయ్యా నీకు ఏ విధంగా మేము దూరం ఉంటున్నాం, ఏ విధంగా నీ దగ్గర అవ్వలేకపోతున్నాం అని చెప్పి మనము ప్రార్థించినట్లయితే ఇక భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు తప్పించకపోయినా ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయనతో సహవాసం చేయాలి. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని పేరట మీకు మనం చేస్తాం. ఎందుకు ఇవన్నీ మన బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుంటున్నాం? ఈ అంతా మనకు అవసరమా అంటే ఈ లోకంలో ఉన్న మనకి బుద్ధి కలగటానికి. ఇలాంటివి చేస్తే, ఇలాగ ఉంటే శాపాలు పాపాలు మన మీదకి వస్తాయి, మనము జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి గ్రంథంలో మనకి అన్నీ రాసి పెట్టి ఉంచాయండి. ఈ చదువుతున్న మనము, వింటున్న మనము ఆయన చెప్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండాలి. భయంతోనూ భక్తితోనూ మన ముందుకు వెళ్ళినట్లయితే ఆయన కాపుదల మన చుట్టూ ఉంటుందని దేవుని వాక్యము చెప్పబడుతుంది. వాక్యము యథార్థము, సత్యము, జీవముతో కూడినది. ఇది వాక్యమైన దేవుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడైన ఈ వాక్యాన్ని చదువుతున్న మనము ఆత్మస్వరూపుగా మన మధ్యలో సంచారం చేస్తున్న దేవత దేవుణ్ణి మనము చూడట్లేదు, ఆయన మనల్ని పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన మాట్లాడే దేవుడు మాట్లాడటం ఇవన్నీ కూడా మనము చూస్తూనే ఉన్నాం. కనుక ఈ మాటలు హృదయాలు భద్రం చేసుకుని మన చూపులు ఎలా ఉన్నాయి, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని పేట మనం చేస్తున్నాను. శాపాన్ని కుటుంబానికి, శాపాన్ని కొనికి తేకో. కుటుంబానికి శాపం తెచ్చుకోకు, ఆశీర్వాదం తెచ్చుకో. దేవుని ద్వారా గొప్ప దీవెనలు పొందుకుంది. దేవుడి కొద్ది మాటలు తన వినికల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, అమూల్యమైన గొప్ప నామ కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నేను కొద్ది నిమిషాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మాకు వినిపించారయ్యా. మేము ఏ విధంగా నీ మాట వినకుండా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. నీ మాట వింటే ఎటువంటి పాపివైనా రాహాబు అని వేశ్య కుటుంబానికి ఆశీర్వాదం తెచ్చింది. కానీ దేవుని పేరు పెట్టుకుని దేవునిలో జీవిస్తూ మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ శాపాలు కొని తెచ్చుకుంటున్నాం. మేము ఒక్కసారి నాతో మా అందరితో మాట్లాడేలా వాక్యము రెండంచులు గలవాడి అని ఖడ్గము ప్రతి వారితో మాట్లాడేది. ఒకవేళ ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతూ ఉంటే, నీలో కనుక పాపం ఉంటే ఇప్పుడే వాటిని తీసి పారవై. దేవుడు నేను పరిశుద్ధపరిచి ఇప్పుడైనా తిరిగి నా యొద్దకు నేను ప్రేమతో నిన్ను చేర్చుకుంటానని దేవతతో చెప్తున్నాడు. కనుక ఆ మాటలు విని మాట ప్రకారంగా నువ్వు జీవించినట్లయితే శాపం నుంచి దూరంగా పారిపోతాం. దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మా హృదయాలు భద్రం చేసుకుని నీ కొరకు జీవించే గొప్ప భాగ్యం దయచేయండి. మాటలు ఆయా ప్రాంతాల్లో, రాష్ట్రాలు, జిల్లాలు, దేశాల్లో ఉన్న మా బిడ్డలు అందరూ వింటున్నారయ్యా. ఒక్కరిలో అయినా మార్పు దయచేయండి. ఒక్కరితోనైనా మాట్లాడయ్యా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మేము ఏ విధంగా ఉంటున్నాం, మేము ఎలా జీవిస్తున్నాం ఒకసారి చూపించండి అయ్యా. వందనాలు. ఈ సమయంలో కరోనా వైరస్తో ప్రపంచమంతా తల్లడిల్లిపోతున్న సమయంలో ఉన్నామయ్యా. చాలామంది బిడ్డలు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టడం, ఒకరికొకరు ఎంతగానో తెలియని రీతిలో దూరం అయిపోయిన పరిస్థితులు నిమగ్నమైపోతూ ఎదురు చూస్తూ నిరుత్సాహంగా ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించండి, ఆదుకోండి. అంతేకాదయ్యా, ఎంతోమంది దైవజనులు కుటుంబాలు విడిచారు, బిడ్డలు విడిచారు. నాయన తండ్రి, ఆ బిడ్డల్ని, ఆ సంఘాలని, విశ్వాసులను కాపాడండి అయ్యా. నూరంతలాత్మతో నేను నీ రాజ్య వ్యాప్తిని అనుగ్రహించాడు బాబు. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన ప్రభా, నీ కార్యం చేయండి ప్రభా. నా గొప్ప దేవుడా నీకు వందనాలు. మాకు ఇచ్చిన గొప్ప అవకాశం కొరకు ఇంకా మేము జీవిస్తూ ఉన్నామంటే, ఇంకా మేము ఎగిలి ఉన్నామంటే నాయన తండ్రి, ఇది ఉచితమైన కృపే తండ్రి. నాయన ప్రభు, మేము ఇంకా నీ సేవల ముందుకు వెళ్ళటానికి, అనేక మందిని మార్గంలో నడిపించడానికి నీ గొప్ప కృప చొప్పుమని ఇచ్చినాను దేవా. నీకు వందనాలు. ఆత్మస్వరూపి నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. నీ కార్యం చేయండి ప్రభా. నాయన తండ్రి, నీ బలహీనులుగా రకరకాల పరిస్థితుల్లో నీ కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ బిడ్డల్ని ఇప్పుడే మీరు యేసు నామములో తాకండి, నిబ్బరపరచండి, ధైర్యపరచండి. నాయన తండ్రి, నాయన గొప్ప ఆశీర్వాదాలు
దయచేయండి ప్రభా. మరి మంత్రుల కొరకు, ప్రధానులు, తండ్రి రాష్ట్ర మంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, మాకు పరిసరాలు ఉన్న అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. డాక్టర్స్, వాలంటీర్స్, నర్సెస్ అందరి కొరకు, పోలీస్ వ్యవస్థ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీ క్షేమస్థితి కలుగు చేయండి. చాలా మట్టికి ఎంతో కృప చూపోతండి. చాలా మట్టికి ప్రభా నేను కరోనా తగ్గిందని వార్త వింటూ ఉన్నాం తండ్రి. ఇంకా బిడ్డల మీద ప్రభావం చూపుతుందని ఎన్నో రకాల వార్తలు మేము వింటున్నాం. కానీ వాటన్నిటిని యేసు నామములో కొట్టివేస్తున్నాం తండ్రి. మీరు నడిపించండి. మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తున్నాం. ఈ మాటలు ఇదిగో తండ్రి, మా బిడ్డలు, సంఘ బిడ్డలందరూ వారి గృహాల్లో కూర్చుని కుటుంబాలతో నేను ఆరాధిస్తూ ఉండగా బిడ్డలందరి మీద కూడా మీ ఆత్మాభిషేకం నుంచి, ఆయా ప్రాంతాల, దేశాలు, విదేశాలను మా బిడ్డలందరి మీద కూడా నీ ఆత్మాభిషేకం నుంచి నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభలు ఆరోపించుకుంటూ నన్ను మమ్మల్ని అందరినీ కృపాహస్తాలు కప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని సవాసం ఇప్పుడెప్పుడు సదాకాలం నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ మీద ఇప్పుడెప్పుడు సదాకాలము తోడుగా ఉండను గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు అమ్మ, అందరికీ వందనాలండి. ఈ మాటలు అనేక మందికి షేర్ చేయండి. దేవుని సువార్తలో పాలు పంపులు పంచుకోవడానికి మీరు అందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని, అనేక మందిని ప్రోత్సహించేవారుగా ఉండాలని దేవుని పేరిట మీకు మనం చేస్తున్నాను. వందనాలు.